హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు పూరికి చపాతీకి మంచి కాంబినేషన్గా ఉండే ఆలు కూర ఒకటి చూపించబోతున్నాను. దీని పేరు వచ్చి బెంగాలీ కర్రీ అండి. మా ఇళ్లలో అయితే మేమందరం పూరికి కాంబినేషన్ బెంగాలీ కూర అనే అంటూ ఉంటాం. ఈ కూరని బెంగాలీ కూర అని ఎందుకు అంటారో నాకైతే తెలియదు కానీ అండి, ఏమన్నా బెంగాల్లో అలా ఏమన్నా చేసుకుంటూ ఉంటారేమో, ఆ వివరాలు ఏమీ నాకు తెలియదు. కానీ టేస్ట్లో అయితే సూపర్బ్గా ఉంటుంది. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ఈ కూరకి ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కూరకి మెయిన్గా బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిర్చి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే బంగాళదుంపల్లో సగం టమాటాలు ఉండే విధంగా తీసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో బంగాళదుంపల్లో సగం టమాటాలు అని చెప్పాను కదండి, అంటే వీడియోలో ఎక్కువగా కనపడుతున్నాయండి టమాటాలు. కానీ వెయిట్లో చూస్తే కేజీ బంగాళదుంపలు ఉన్నాయి, హాఫ్ కేజీ టమాటాలు ఉన్నాయి. బంగాళదుంపల్ని బాగా కడిగి పీల్ చేసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నంత పెద్ద సైజుగానే ఉండాలండి. ఈ కూరకు మాత్రం అలాగే ఉండాలి. ఈ కూరని మనం కుక్కర్లో వేగించి ఉడికించుకోవాలండి. అందుకే డైరెక్ట్గా నేను కుక్కర్నే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. కుక్కర్ని పొయ్యి మీద పెట్టి కొంచెం నూనెని, అంటే సుమారు 3 to 4 స్పూన్స్ నూనెని వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ముందుగా బిర్యానీ ఆకును వేయాలండి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఆ వెంటనే హాఫ్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి వేగించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేశాక రెండు కూడా క్రాకులు అయ్యే వరకు వేగించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా ఘాట్లు పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేగించుకోవాలి. ఈ కూరలో అయితే ఎక్కువ మసాలాలు ఉండవు, ఉల్లిపాయ ఉండదు, వెల్లుల్లిపాయ ఉండదు. అయినా సరే భలే మంచి టేస్టీగా ఉంటుందండి ఈ కూర అయితే మాత్రం. పచ్చిమిర్చి వేగాక హాఫ్ స్పూన్ పసుపును వేసి వేగించుకోవాలి. జనరల్గా మనం కూరల్లో వెజిటబుల్స్ వేశాక పసుపును వేస్తాం, కానీ ఈ కూరకు మాత్రం ఇలా నూనెలో పసుపు వేస్తేనే స్మెల్ చాలా బాగుంటుంది. పసుపు కూడా నూనెలో వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసి బాగా వేగించుకోవాలి. ఇంచుమించు బంగాళదుంప ముక్కలు హాఫ్ దాకా బాయిల్ అయిపోయే విధంగా ఈ నూనెలో వేగించుకోవాలి. ఇలా వేగడం వల్ల కూర మంచి టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంచుమించు బంగాళదుంప హాఫ్ దాకా మగ్గిపోయింది. అంటే ఈ నూనెలోనే హాఫ్ వరకు మగ్గించేయాలన్నమాట. సగం దాకా వేగాలి అని అంటే వాటర్ పోసి ఉడికించకూడదండి. వాటర్ మనం తర్వాత పోసుకోవాలి. ఇప్పుడైతే నూనెలోనే వేగాలి. ఇలా బంగాళదుంప వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలన్నింటినీ కూడా వేసి వేగించుకోవాలి. ఈ కూరకి హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే విడిగా మనం చేస్తున్నప్పుడే సగం అయిపోతుందండి. ఇంక కుక్కర్ వాటర్ పోసి మూత పెడితే మిగతా పనంతా చాలా సులువుగా అయిపోతుంది. టమాటో కూడా 2 minutes వేగిన తర్వాత ఈ కూరకి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి. సుమారుగా హాఫ్ స్పూన్ దాకా వేసానండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కారం 1.5 స్పూన్ దాకా వేసానండి. మీరు తినేదాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారం ఒకసారి కలబెట్టిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూను పసుపును వేయాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక తాలింపులో మనం పసుపును వేసాం కదా, మళ్ళీ ఎందుకు అని. కానీ ఈ కూరకైతే మాత్రం కంపల్సరీగా తాలింపులో పసుపు వేస్తేనే స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వేసిన పసుపు మనం కర్రీ తయారు చేయటం కోసం అంతే. ఇప్పుడు చూడండి, మనం వేసిన ఉప్పు కారం పసుపు బంగాళదుంపకి టమాటో ముక్కలకి బాగా పట్టి ఎలా వేగుతున్నాయో, కలర్ కూడా చూసారా ఎంత బాగుందో. ఇలా వేగుతున్న కూరలో సుమారు 2 glasses దాకా వాటర్ పోసుకోవాలి. కుకింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువగా హాట్ వాటర్నే పోసుకుంటూ ఉంటానండి. మీ ఇష్టం, హాట్ వాటరే పోయాలని ఏం లేదు, ఏ వాటర్ అయినా పోసుకోవచ్చు. హాట్ వాటర్ పోసినందువల్ల చాలా త్వరగా తయారైపోతుంది. కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ రానిచ్చి కట్టేసుకోవాలి. ఆల్రెడీ సగం పైన మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి.
కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కూర అంతా ఉడికిపోయి ఉంటుందండి. కానీ వేసిన వాటర్ అంతా పూర్తిగా ఎవాపరేట్ అవ్వకుండా నీరుగా కనిపిస్తూ ఉంటుంది. అది దగ్గర పట్టడం కోసం మళ్ళీ ఒక్క నిమిషం పొయ్యి వెలిగించి గెరిటె సహాయంతో వేసిన బంగాళదుంప కొంచెం ఇలా ఎనిపినట్టుగా నీళ్ళల్లో కలిసిపోయే విధంగా ఎనుపుకోవాలి. ఆల్రెడీ ఉడికిన బంగాళదుంపే కాబట్టి గెరిటతో జస్ట్ ఇలా టచ్ ఇవ్వగానే అణిగిపోతుందండి. అందుకని మొత్తం బంగాళదుంప అంతటినీ అలా ఎనిపేయకుండా అక్కడక్కడ కొంచెం ముక్క కనిపిస్తూ కొంచెం గ్రేవీలాగా ఉండే విధంగా ఎనుపుకుంటూ ఉండాలి. నేను పోసిన వాటరు కర్రీకి పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీకు ఒకవేళ వాటర్ తక్కువగా ఉన్నాయి అని అనిపిస్తే ఈ స్టేజ్లో ఇంకొంచెం వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అయిపోయినట్లే. ముందుగానే చెప్పినట్టు ఈ కూర అయితే పూరీకైనా చపాతీకైనా పుల్కాకైనా చాలా మంచి కాంబినేషన్ అవుతుందండి. ఈరోజైతే నేను పూరీతో సర్వ్ చేయడం కోసం చూపిస్తున్నాను. ఈ కూరలో నేను వేసింది ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, తాలింపు అంతే. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. చేసే విధానంలోనే నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అంటే బంగాళదుంప నూనెలోనే మగ్గించటం, ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీకు కూడా ఇలాగే వస్తుంది. అతి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ కూరని మీరైతే తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ కూర మా ఇంట్లో చేస్తే మాత్రం పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు పూరి ఈ బెంగాలీ కూర స్కూల్కి పెట్టివ్వు మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా ఇష్టం అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.